బైజూస్ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంది. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకొని ఇక బయట ట్యూషన్స్ చెప్పేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. బైజూస్ సంస్థ మీద దాడులు చేస్తున్నాయి. అసలు బైజూస్ సంస్థ మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న, అదేవిధంగా ఆర్వీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎందుకోసం మీరు దాడులు చేస్తున్నారు? మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసినటువంటి ఆల్రెడీ బైజూస్ అనేటువంటి సంస్థ 9,200 కోట్లు ఇతర దేశాలకి మనీ లాండరింగ్ చేసిందని చెప్పేసి కోట్లల్లో కూడా మనీ లాండరింగ్ కేసులు ఉన్నటువంటి ఒక సంస్థకి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి అనుభవాలని ఇంకోటి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది దగ్గరికి డబ్బు చేరాలన్న ఉద్దేశంతో బైజూస్ తోటి ఈరోజు ఒప్పందం చేసుకునింది. మరి ఈ ఒప్పందానికి సంబంధించి 3 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నాము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు అప్పనంగా ప్రజాధనాన్ని బైజూస్ సంస్థకి అప్పచెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. మరి ట్యూషన్ పేరుతోటి ఏర్పాటైనటువంటి బైజూస్ సంస్థకి ట్యాబ్లను ఇచ్చి మరి మనీ లాండరింగ్కి మరింత ప్రోత్సాహంకి ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనియాడుతూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఒకవేళ ట్యాబ్లు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఏవైతే ట్యాబ్లు ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి ట్యాబ్లను కూడా నాసిరకంగా ఇస్తూ ఓన్లీ గంటకి అర్ధగంటకి మాత్రమే ట్యాబ్లు ఆఫ్ అయిపోయేటువంటి ట్యాబ్లను ఇస్తూ మరి ఈరోజు బైజూస్ సంస్థ 3,500 కోట్లని మరి దోచుకునడం జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు ఒకవేళ ట్యాబ్లలో విద్యార్థులకు ఏదైనా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటే మరి దానికి సంబంధించినటువంటి ఎవరైనా విద్యార్థులు క్వశ్చన్ వేసేకే ఈరోజు లేనటువంటి ట్యాబ్లలో మేమే మళ్ళీ సపరేట్ ట్యూషన్ చెప్తామని చెప్పేసి వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకొని ఈరోజు సంవత్సరానికి 15,000 రూపాయలు విద్యార్థులు కట్టాలి. మరి అదే విధంగానే దాదాపు 60,000 రూపాయలు విద్యార్థి తల్లిదండ్రులు ఒకేపారి మా ట్యూషన్కి కట్టాల్సిందే అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చేసుకున్న విధంగా కాకుండా మరీ ఇంకొక రకంగా మామూలు బజాజ్ ఫైనాన్స్ తోటి ఒప్పందం చేసుకొని ఈరోజు తల్లిదండ్రుల నుంచి 60,000 వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో బజాజ్ ఫైనాన్స్లో నుంచి బైజూస్ సంస్థ తీసుకొని ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి 5,000 నెలకు 5,000 6,000 రూపాయలు ఆ బజాజ్ ఫైనాన్స్కి కట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ఆ ఈఎంఐ రూపంలో వాళ్ళు కట్టకపోతే వాళ్ళ బ్యాంకులని బ్లాక్ చేయడము మరి తల్లిదండ్రులని ఆ ఈఎంఐల మీద ఒక వడ్డీ పెంచుతూ ఈరోజు మరి ఆ బజాజ్ ఫైనాన్స్ కూడా తల్లిదండ్రుల రక్తాలను తాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలోన ఇవి ఇస్తున్నటువంటి 60,000 తోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి టైఅప్ కాకుండా వారు ఇష్టం వచ్చినట్టు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వసూలు చేయడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందేలాగా ఉండాలి కానీ మరి ఓన్లీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళే చదువుకునాలి అని చెప్పేసి 60,000 రూపాయలు వసూలు చేసుకొని మరీ ఉన్నటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకే ఇట్లాంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇటువంటివన్నీ కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా బైజూస్ సంస్థల ముందర నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్నటి రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బైజూస్ సంస్థల్ని మొదలుకొని మరి విశాఖపట్నం మొదలుకొని తిరుపతి వరకు అన్ని సంస్థల ముందర కూడా ఉద్యమం చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీ దౌర్జన్యాలతోటి మన ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి గ్లాసుని అయితే ఇంకొకటేమి కొద్దిగా దాడి చేయటము ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా మనీ లాండరింగ్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి బైజూస్ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గుర్తింపు రద్దు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి రవి గారు, మనం చూస్తూ ఉన్నాము బైజూస్ సంస్థ వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడికి ఈ టెక్నో ఎడ్యుకేషన్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా వస్తుంది. మరి దీన్ని వ్యతిరేకించడంలో మీ విద్యార్థి సంఘాలకు ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఈరోజు ప్రపంచంలో విద్యా వ్యవస్థ మారుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ టెక్నో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దాని ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీని మాత్రం ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుని మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను ఇస్తాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వం బైజూస్ పేరుతో కొన్ని ట్యాబ్లను అందజేసి విద్యార్థులకు వీటి ద్వారా
మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లో దీని ద్వారా మీరు తీర్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బైజూస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళతో టైఅప్ చేసుకొని మరి వందలాది కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ అనేది బైజూస్ సంస్థకి కోట్లతో బైజూస్కి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రస్తుతం ఏమవుతా ఉంది అంటే నాసి రకమైనటువంటి ట్యాబ్లను విద్యార్థులకు ఇవ్వడం ఒకటైతే, రెండవది దీని ముసుగులో మరి వందలాది కోట్ల రూపాయలు మనీ లాండరింగ్కి పాల్పడింది బైజూస్ కంపెనీ. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వము యాక్చువల్గా బైజూస్ కంపెనీ అన్నది విద్యలో ఉన్నటువంటి ఏదైనా ఇంకా మరికొంత నాణ్యతను ఇవ్వడం కోసం ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది అంటే పూర్తిగా ఈ ట్యాబ్లతో సహా ప్రభుత్వమే బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకొని మరి విద్యార్థులకు అందించినటువంటి పరిస్థితి. దీన్ని కేవలం విద్యకే పరిమితం చేయకుండా వాళ్లకు ఈ ట్యాబ్ల పేరుతో వందలాది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే నాణ్యత లేకపోగా ప్రస్తుతం ఏమవుతా ఉంది అంటే తల్లిదండ్రులతో 4 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకొని 60,000 రూపాయలను కట్టాలా అని చెప్పి బైజూస్ సంస్థ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఈరోజు కోరుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏకకాలంలో ఈ 60,000 రూపాయలని కట్టాలా, లేకపోతే మరి ప్రైవేటు కొన్ని ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా డబ్బు తీసుకొని ఈ బైజూస్ సంస్థ మరికొంత అంటే వడ్డీ కానీ చక్ర వడ్డీ కానీ పెంచి డబ్బుల్ని తల్లిదండ్రుల చేత కట్టిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అయితే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాల్సిందే. అయితే ఇట్లాంటి డొల్ల కంపెనీలతో టైఅప్ కాకుండా జెన్యూన్గా ట్యాబ్లు తయారు చేసేటువంటి కంపెనీలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో అయితేనేమి, మరి విదేశాల్లో అయితేనేమి, ఇండియాలో అయితేనేమి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా దేశంలో తయారైనటువంటి ట్యాబ్లను అయితేనేమి, లేకపోతే దానికి సంబంధించినటువంటి కంపెనీలతో డైరెక్ట్గా టైఅప్ అయి విద్యకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రమే బైజూస్ని తీసుకుంటే బాగుండేది. అట్లా కాకుండా ట్యాబులు వాళ్ళకే అప్పగించి వందలాది కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పగించేసి మీరే చూసుకోండి అన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి పరిస్థితిలోకి బైజూస్ కంపెనీ వచ్చేసింది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రుల చేత ఉచితంగా విద్యను ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం అది పక్కన పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల చేత సంవత్సరానికి 15,000 రూపాయలలాగా 60,000 రూపాయలను ఒకటేసారి కట్టాలా, లేకపోతే కొన్ని ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్ అయిపోయి ఆ ఫైనాన్స్ కంపెనీలతో డబ్బులు తీసుకొని వాళ్ళకి కట్టుకోండి అంటే వాళ్ళు కట్టలేకపోతే వడ్డీలకు చక్ర వడ్డీలు పెరిగిపోయి వాళ్ళు రైతులు ఏ రకంగా కడతారు, సామాన్యులు ఏ రకంగా కడతారు, పేదలు ఏ రకంగా కడతారు అంటే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు పెట్టాల్సిందే అనేటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బైజూస్ పేరుతో తీసుకొచ్చింది. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొక కంపెనీతో ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అన్ని రకాల అనుమతులు పొందినటువంటి కంపెనీతో టైఅప్ అయి ఈ విద్యను మరింత నాణ్యంగా మారిస్తే ప్రభుత్వం బాగుంటుంది తప్ప ఇట్లాంటి డొల్ల కంపెనీలతో మరి విద్యను ఇవ్వాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇది తీవ్ర అనర్థాలకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేసుకొని బైజూస్తో కాకుండా వేరే కంపెనీలతో టైఅప్ అయి మరి నాణ్యమైన విద్యను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి సోమన్న, మరోవైపు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు టెక్నో ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వాలనేసి ఉద్దేశంతో, మొత్తం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అందుకోసమే అతి స్వల్ప కాలంలో బైజూస్ అనేటువంటి సంస్థ అంత పెద్ద ఆదరణ పొందింది. మరి దీన్ని ప్రజలు స్వీకరిస్తున్నారు కదా. ఈరోజు ప్రజలు స్వీకరిస్తున్నారంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉన్నామంటే ఇదే బైజూస్ సంస్థని తెలంగాణలో ఎందుకు స్వీకరించట్లేదు, వేరే రాష్ట్రాల్లో ఎందుకు స్వీకరించట్లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు స్వీకరిస్తూ ఉన్నారు? ఎందుకు స్వీకరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఏమన్నా జరిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని. రెండోది, నిజంగా నాణ్యమైనటువంటి ఎడ్యుకేషను, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మా పిల్లలకు కావాలని కోరుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. దాంట్లో ఎవరైనా కోరుకునేటువంటి పరిస్థితి. మేము అదే కోరుకుంటాం, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఇంటర్నేషనల్ చదువుల వరకు కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి. కాకపోతే మనీ లాండరింగ్లలో కేసుల్లో బుక్ అయినటువంటి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లకి ఈరోజు అప్పనంగా అప్పచెప్పడం ఏ విధంగా కరెక్ట్ అయినటువంటిది? ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ సంస్థ అయినటువంటి మనీ లాండరింగ్లో ఉన్నటువంటి సంస్థ ఆల్రెడీ మనీ మీదనే ఎక్కువ ధ్యాస పెట్టుకొని మరి విద్యార్థులకి అర్థం కానటువంటి కొన్ని పరిస్థితులని వారికి అనుగుణంగా మార్చుకుంటూ మేమే దీనిని అర్థమయ్యేటట్లా చెప్తామని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి నుంచి 60,000 రూపాయలు ఒకటేసారి కట్టాలి,
అంటే నిజంగా అంటే ఈరోజు మనము వేరే ప్రైవేట్ కానీ కార్పొరేట్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే మామూలు జీవోలు చెప్పింది ఏమని, ఒకవేళ మా నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇయ్యలేకపోయినా సరే విద్యార్థులను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాలి, దానికి సంబంధించి మేము చూసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి బైజూస్ సంస్థ మీద ఎందుకు ఆ విధంగా చేస్తలేదు? 60,000 ఒకటేసారి కడితేనే మేము ఇక్కడ ట్యూషన్ చెప్తాము. లేక 60,000 ఏ విద్యార్థుల నుంచి కట్టించుకుంటారు? అంటే ప్రభుత్వం ఇప్పుడు 8వ తరగతి నుంచి ట్యాబ్లు ఇస్తూ ఉంది. ట్యాబ్లు ఇచ్చేటువంటి 8వ తరగతి స్టూడెంట్స్ నుంచి వసూలు చేస్తుందా, లేకపోతే బయట నుంచి ప్రైవేట్గా కోచింగ్ సెంటర్లో చదివేటువంటి వాళ్ళ గురించి? ఇప్పుడు ఆ ట్యాబ్లు ఇచ్చేటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటే దాంట్లోనూ మళ్ళీ ప్రైవేట్గా బయట నుండి వచ్చేటువంటి విద్యార్థుల నుంచి కూడా అదేవిధంగా 60,000 కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసులకు సంబంధించి మనకు అర్థం కానటువంటి విషయాలు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా చాలా వరకు కూడా ఆ సంస్థకు సంబంధించినట్టు అదే క్లాసులకి ఆన్లైన్ క్లాసులకి వెళ్ళడము, లేకపోతే అక్కడే ట్యూషన్కి వెళ్ళడము, 1 నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి ట్యూషన్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మీరు చెప్పండి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మనం పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి విద్య, అందులో భాగంగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరగాలనేటువంటి ఉద్దేశంతో బైజూస్ వ్యవస్థను పెడితే దీన్ని ఉద్దేశపూర్వకంగానే విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయంటే ఖచ్చితంగా తప్పు. అది ఉద్దేశపూర్వకంగా ఏ విద్యార్థి సంఘం కూడా వ్యతిరేకించదు. కేవలం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తామే కానీ విద్యార్థి సంఘం, ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా మరింత నాణ్యమైనటువంటి విద్యనివ్వండి, విద్యార్థులకు ఉచితంగా విద్యనివ్వండి, విద్యార్థులని మంచి సైంటిస్టులుగానో లేకపోతే వివిధ రంగాల్లో వాళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వానికి చెప్పేదే తప్ప ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏ విద్యార్థి సంఘం కూడా వ్యతిరేకించదు. అయితే ప్రభుత్వం ఇట్లాంటి కొన్ని తీసుకునే నిర్ణయాల్లో మనీ ల్యాండరింగ్కి సంబంధించి అనేక ఇబ్బందులు, కేసులు ఎదుర్కొంటున్నటువంటి బైజూస్ సంస్థతో ఎందుకు టైఅప్ అయిందన్నది మాత్రమే ఇక్కడ ప్రశ్న. అది కాకుండా వేరే కంపెనీలతో టైఅప్ అయిపోయి మరి ఈ రకంగా, ఎందుకంటే బైజూస్ సంస్థ అన్నది ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దాంట్లో భాగంగా వచ్చినది కాదు. గతంలోనే అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు ఈ టెక్నో విద్య మరి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కాలేజీలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా డౌట్స్ ఉంటే మా బైజూస్ సంస్థ మీకు తీరుస్తుంది, మా ట్యాబులు కొనండి, దీంట్లో ఆన్లైన్లో మీరు చదువుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఆన్లైన్లోకి మీరు వస్తే కనుక ప్రతి దానికి మేము క్లియర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి సంస్థ. అయితే ఏంటంటే దీని ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవడమే తప్ప మరి నిజంగా పేద విద్యార్థికి దీనివల్ల ఉపయోగం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా డబ్బులు కట్టించుకునేటువంటి ప్రయత్నం బైజూస్ సంస్థ చేస్తుంది. ఇది తప్పు అని చెప్పడం మాత్రమే విద్యార్థి సంఘాలుగా మా బాధ్యత. విద్యార్థి సంఘాలు ఒకటే చెప్తున్నాయి, బైజూస్ సంస్థ చేసేటువంటి మోసాలు మాత్రం సహించేటువంటి ప్రసక్తి లేదు. బైజూస్ సంస్థ ఇప్పటికే మనీ లాండరింగ్ పాల్పడింది. అలాంటి సంస్థతో ప్రభుత్వం ఒప్పందం పెట్టుకోవడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. 3,500 కోట్లు ప్రతి సంవత్సరం అప్పనంగా అప్పచెప్తున్నారు ఆ సంస్థకు అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద తక్షణమే ప్రభుత్వం యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.